గారు అటెండ్ అవుతున్నారు. ఆంధ్రాలో చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం గారు అటెండ్ అవుతున్నారు. సీఎం గారికి సీఎం గారి మరి సీఎం గారు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన రాలేకపోవచ్చు కానీ, కాబట్టి మీరు అనుకున్నట్టు అంటే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత చిరంజీవి గారు మెయిన్ గా అటెండ్ అవుతున్నారని ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ రోజు అది 4th అనేది డిసైడ్ అవుతుంది. అదే సార్, అది విషయం. దాని మీద వస్తున్నారు. ఇక్కడ చేసుకున్నాం పట్టుకున్నాను కదా సార్. ఓకే, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, బిజినెస్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటుంది. ఏదో తెలంగాణలో అక్కడ ఏదో తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిస్థితి లేనట్టు అయితే ఏమీ లేదు. అక్కడ కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో తెలంగాణలో కూడా మీరు ఇంకా స్టిల్ యూఆర్ కాన్ఫిడెంట్, తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్ జరుగుతుంది. అంటే సినిమాలు ఎలా అంటే సార్, సినిమాలు ముఖ్యమంత్రులు ఆపితే సినిమాలు ఆగదు సార్. అతలేకపోతే ఆగిపోతుంది సినిమా. ముఖ్యమంత్రులు, మంత్రులు అది కావాలంతా జస్ట్ గుర్తియాలా అంటే పాపం. మహేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతున్నా. మహేష్ గారు ఒక నిమిషం. మహేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతున్నా. కూడా మరీ అంత పర్టికులర్ గా టార్గెట్ చేసే అలా రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఆయన ఏమి మొన్న కూడా ఆయన చాలా కన్ఫైన్డ్ గానే ఆయన డీల్ చేశారు సబ్జెక్ట్ మొత్తానికి కూడా. ఓకే, లోపల ఏం జరిగిందో తెలుసా మీకు? లోపల ఏం జరిగిందో తెలుసా? బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? అంటే ఇంకోటి సార్, బయటకు వచ్చి వీళ్ళు అది ఒక్కటి మినహా అన్ని మాట్లాడొచ్చారు. అదొక్కటి మినహా అన్ని మాట్లాడొచ్చారు వీళ్ళు. ఎందుకంటే ది మొమెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోగానే పుష్ప తప్పించి ఇంకేమైనా మాట్లాడండి అని అన్నారు. బెత్తర మొహాలు వేసుకొని మిగిలినవన్నీ మాట్లాడేసుకొని అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా ఏందండి అని జనాలకి ఇవాళ రేపు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. లోపల ఇట్లా జరిగిందంటే గ్రాస్ప్ చేస్తున్నారు. హైదరాబాద్ హాలీవుడ్ తరలి వచ్చిందన్నట్టుగా మాట్లాడారు. మీరు ఉన్నది పోకుండా చూసుకోవాలి. హాలీవుడ్ మాట దేవుడు కానీ ఉన్నది పోకుండా. మాకేం సంబంధం సార్ మీకు అంటే ఇన్ ది సెన్స్ తెలంగాణ సంగతి చెప్తున్నా, ఇండస్ట్రీ సంగతి. ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోకుండా కాపాడుకుంటే మీకు విషయం తెలుసా? కనీసం 25,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తోంది ఏది టాలీవుడ్ ఇండస్ట్రీ పరాణం ఇన్ హైదరాబాద్. దాని మీద 1/4 ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వెళ్తుంది. ఇంత ఆ ఇండస్ట్రీ నుంచి అంత రెవెన్యూ వస్తుంది. వద్దనుకుంటున్నారు తెలంగాణ, ఆంధ్ర ఆహ్వానిస్తుందేమో చూద్దాం. మస్తాన్ గారు నిన్న చూశారు కదా, భారీ కటౌట్స్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈరోజు డిప్యూటీ సీఎం గారిని పిలవటం కోసం దిల్ రాజు గారు వస్తున్నారు. అంటే అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏమో మరి హైదరాబాద్లో ఎట్లాంటి సంఘటనలు జరిగితే తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నారు ప్యారలల్గా. ఇండస్ట్రీ బాగుండాలండి, ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ బాగుండాలి. 10 మంది హీరోల సినిమాలు వస్తే 10 మంది హీరోల సినిమాలు ఆడాలి. కానీ ఇలా 3,000, 4,000, 5,000 టికెట్లు పెట్టకుండా కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేట్టు 100, 200 పెడితే చూడటానికి అవకాశం ఉంది. సో ఆ వేదిక మీద అన్నిటికీ క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఆ వేదిక మీద బన్నీ కూడా ఉండబోతున్నాడు. మొత్తానికి రీయూనియన్ జరగబోతుంది అక్కడ. సార్ ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. ఏంటంటే మన ఇండియాలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరెక్టర్ గా ఉన్న శంకర్ గారు 30 ఏళ్ళు వెయిట్ చేశారు తెలుగు సినిమా తీయటానికి. చిరంజీవిని, మహేష్ బాబుని, ప్రభాస్ని వీళ్ళందరినీ కూడా ట్రై చేసి ఆయన ఇప్పుడు దిల్ రాజు గారు ప్రోద్బలంతో ఇప్పుడు రామ్ చరణ్ గారిని డైరెక్ట్ చేశారు. అది కూడా ఆయన చెప్పారు.